ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న పచ్చని అడవిలో మోమో అనే ఆసక్తికరమైన కోతి ఉండేది. మోమో బలమైన కోతి కాకపోయినా చాలా గమనించే స్వభావం కలది. చెట్ల మీద కూర్చుని మనుషుల పనులను చూడటం, వాటినుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం మోమోకు చాలా ఇష్టం. ఒక వేసవి మధ్యాహ్నం గ్రామస్తులు చాలా ఆందోళనలో ఉన్నారని మోమో గమనించింది. వారి బావి ఎండిపోయింది, పంటలకు నీరు లేకపోయింది. అడవిలోని జంతువులకు దగ్గరలోని వాగు ఎండిపోవడంతో చాలా కష్టం ఏర్పడింది. అప్పుడు మోమో వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అది ఎత్తైన చెట్టెక్కి చూసినప్పుడు కొండల దగ్గర నీటి కాలువ రాళ్లు పడిపోయిన కొమ్మలతో మూసుకుపోయిందని తెలుసుకుంది. మోమో తన స్నేహితులైన ఏనుగు, చిలుక, గిల్లిని పిలిచింది. ఏనుగు పెద్ద రాళ్లను తొలగించింది, గిల్లి చిన్న కొమ్మలను తొలగించింది, చిలుక పైనుంచి దారిని చూపింది. కొద్ది సమయంలోనే నీరు మళ్లీ ప్రవహించసాగింది. వాగు నిండింది, బావి క్రమంగా నిండింది, పొలాలు పచ్చగా మారాయి. గ్రామస్తులు, జంతువులు అందరూ ఆనందించారు.